శ్రీమాత్రే నమః. అందరూ చదివే లలిత సహస్రనామం అండి. ప్రతి ఒక్కరూ చదువుకునే లలిత సహస్రనామం గురించి, అది ఎంతోమంది జీవితాలు వృద్ధి చేయడానికి కావచ్చు, కాపాడడానికి కావచ్చు, అమ్మ దయ ఎలా ఉంటుందని చెప్పడానికి మనం ఈరోజు లలిత సహస్రనామం గురించి చెప్పుకుందాం. లలిత సహస్రనామం అనేసరికి ప్రతి ఒక్క ఆడది కూడా ఈ రోజున లలిత సహస్రనామం చదివితే నా జీవితం బాగుంటుంది, నా కుటుంబం బాగుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఇలాంటి లలిత సహస్రనామం అమ్మవారు మన కష్టాలు తీర్చడానికి, అమ్మవారి గురించి మనం తెలుసుకోవడానికి ఇంత చక్కగా అమ్మవారు సృష్టించి మనకిచ్చారేమో. అలాంటి లలిత సహస్రనామం ప్రతి ఒక్కటి లలిత సహస్రనామం చదివేటప్పుడు ఫస్ట్ అందరూ కూడా చదవడం ఎలా చదువుతారు అంటే, ఓకే లలిత సహస్రనామం అందరూ కూర్చున్నాము, సామూహికంగా కూర్చున్నాము, లలిత సహస్రనామం చదివేస్తే అయిపోతుంది, అది 45 minutes ఉంది, 1 hour ఉంది అని అనుకుంటారు. కానీ ఈ లలిత సహస్రనామం ఒక నియామకం పెట్టుకొని, నేను దీనికోసం చదువుతున్నాను అమ్మా, నీ కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను, నీ పాదాలు నేను గట్టిగా పట్టుకోవడానికి చదువుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ పాదాలు పట్టుకోవాలి ఫస్ట్ మనం. ఎందుకంటే అమ్మని చేరాలి అంటే చాలా కష్టం. అమ్మ పాదాలు పట్టుకోవడానికి ఫస్ట్ మనం లలిత సహస్రనామం చదవాలి. అమ్మ పాదాలు పట్టుకున్నప్పుడు చాలామంది అంటారు, కోరిక గురించి నేను ఒక పని చేస్తాను అంటే, కోరిక కాదండి, ఫస్ట్ భగవంతుని పట్టుకోవడం కోసం మనం ఏదన్నా చేయాలి. భగవంతుని పట్టుకోవడం కోసం మనం ఏదైనా ఒకటి చదివినా, ఒక స్తోత్రం పఠించినా, ఒక పారాయణం చేసినా ఆటోమేటిక్గా భగవంతుడు నీ కోరిక ఏంటనేది అతనికి తెలుస్తుంది. అందుకే భగవంతుడి ముందు మనం వెళ్ళేటప్పుడు నాకు ఈ కోరిక తీర్చు అని అడుగుతాం మనం, కానీ ఈ కోరిక తీర్చు అని అడగకూడదు. నాకు ఒక సమస్య వచ్చింది, ఈ సమస్యని నేను ఎదుర్కొనేంత శక్తి నాకు ఇవ్వు తల్లి అని దండం పెట్టుకోవాలంతే. ఈ కోరిక తీర్చు అంటే ఇంకో కోరిక రాదా మనకి, ఇంకో సమస్య రాదా? అందుకని ఈ సమస్య ఏ సమస్య అయితే వస్తుందో నాకు, ప్రతి సమస్యకి కూడా నాకు అది తట్టుకునేంత శక్తి నాకు ప్రసాదించు. అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాయి నాకు, ఆ డోర్స్ నుంచి ఒక ఐడియా కావాలి అనడానికి అమ్మను పట్టుకోవాలన్నమాట. మనం లలిత కానీ, కనకధార కానీ, గురుచరిత్ర కానీ, ప్రతి ఒక్కటి పారాయణం కానీ, జపం కానీ, మంత్రం కానీ, స్తోత్రం కానీ చేసేటప్పుడు ఒక్కటే ఉండాలి. అక్కడ మనం ఒక లలిత సహస్రనామం చదువుతున్నాము అంటే ప్రతి ఒక్కటి ఎంత బాగా వర్ణిస్తారండి అమ్మవారిని. ఒక నుదుటి దగ్గర నుంచి, ఒక కురుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, ఆమె పెట్టుకునే జుమ్కీలు అన్నీ కూడా ప్రతి ఒక్కదాన్ని, ఆవిడ చెక్కెళ్ళు ప్రతి ఒక్కటి కూడా వివరించుకుంటూ వెళ్తారనమాట. ఓకే, ఇందులో అమ్మ ప్రతి ఒక్కటి వివరిస్తున్నప్పుడు నువ్వు ఒక్కొక్కటి చదివేటప్పుడు అమ్మవారిని స్వయంగా కనిపించాలి. లాస్ట్ ఎప్పుడైతే మనం ఒక పాదాల గురించి మనం అమ్మవారిని చెప్తున్నామో, అమ్మా నేను చదువుతున్నాను ఈ లలిత సహస్రనామం, నీ పాదాలు పట్టుకునే అంత మోక్షాన్ని నాకు ప్రసాదించు తల్లి అని మనం అడగాలన్నమాట. ఇలా ఎవరైతే కోరిక పెట్టుకోండి, కానీ చదివేటప్పుడు కోరిక మర్చిపోండి. దేనికోసం చదువుతున్నామనే కన్నా అమ్మా నిన్ను తెలుసుకోవడం కోసం చదువుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దానికోసం పారాయణం చేయండి. ఎక్కువ లలిత సహస్రనామం ఏంటంటే, ఇంటిలో కష్టాలు వచ్చినా, పిల్లల ఆరోగ్యం కోసం కావచ్చు, పిల్లలు సరిగ్గా ఇంట్లో వృద్ధి అవ్వట్లేదు, వాళ్ళు సరిగ్గా చదువుకోవట్లేదు, దీనికోసం కావచ్చు. ఆడవాళ్ళకి చాలామందికి బలహీనత ఉంటుందన్నమాట. అంటే ఒక భర్త అంటే 24 hours ఏడ్చుకొని కూర్చుంటాం, మనల్ని ఎవరో తిట్టారు ఏడ్చుకొని కూర్చుంటాం, కానీ మనకి మించిన శక్తి వేరొకరికి లేదు. అమ్మవారే చెప్పారు స్వయంగా, మనకి మించిన శక్తి వేరొకరికి లేదు అని. దానికోసం మనలో మనం దృఢత్వం పెంచుకోవడానికి ప్రతి పర్సన్ కూడా, ఎంత వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా సరే, మనకి ఎంత రిలేషన్స్ ఉన్నా కూడా స్వయంగా పోరాడడానికి మనకు ఒక శక్తి కావాలి. ఆ శక్తే అమ్మవారు, దేవుడు. అది ఒకరు లలితా పరమేశ్వరి అంటే ముక్కోటి దేవతలకి అధిపతి ఆవిడే ఈ దేవతలందరినీ ఇది చేసేది అనుకోవచ్చు అందరూ చాలామంది. అలాంటప్పుడు ఒకరు కృష్ణుని ఎందుకు కొలవాలి, ఒకరు రాముడిని ఎందుకు కొలవాలి అని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే అందరి స్వభావం ఒకేలా ఉండదు, ఒక్కొక్కరు ఒక్కో స్వభావంతో ఉంటారనమాట. కొందరికి రాముడు అంటే ఇష్టపడతారు, కొందరు కృష్ణుడు అంటే అమ్మవారి రూపంలో కొంతమందిని కృష్ణుడిని ఇష్టపడుతున్నారు, కొంతమంది రాముడిని ఇష్టపడుతున్నారు, కొంతమంది శివుడిని ఇష్టపడుతున్నారు. ఎవరిష్టం వాళ్ళదనమాట. దాని ద్వారా అమ్మవారు ప్రతి రూపంలో
ఏ భగవంతుడి రూపంలో అయినా సరే అమ్మవారే కొలువై ఉంటారు. గట్టిగా చెప్పాలి అంటే కాలానికి సంబంధించింది అమ్మవారు. కాలానికి నువ్వు ఏది ఇస్తావో తిరిగి అది ఇవ్వడానికి సిద్ధంగా కాలం ఉంటుంది అని అంటారనమాట. నేచరే అమ్మవారు. ఆ అమ్మవారిని మనం ఎంత బాగా తెలుసుకుంటాం ఆ లలిత సహస్రనామంలో, అంత బాగా ప్రతి ఒక్కటి మనకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఓకే, అమ్మవారిని వర్ణిస్తున్నాం మనం, అమ్మవారిని చూస్తున్నాం అని మనం ఫీల్ అవుతాం. ఈ ఫీల్ అవుతూ లలితా సహస్రనామం ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే రోజు అవసరం లేదు, ప్రతి శుక్రవారము చక్కగా తలస్నానం చేస్తారు. ప్రతి ఆడపడుచులు కూడా తలస్నానం చేస్తారు. స్నానం చేసుకొని చీర కట్టుకొని పనంతా అయిపోయిన తర్వాత హస్బెండ్ వెళ్ళిపోతారు, పిల్లలు వెళ్ళిపోతారు, ఒక 1 అవర్ మంది కాదు అనుకొని కూర్చొని, రాని వాళ్ళు కూడా పక్కన ఫోన్ పెట్టుకొని వినొచ్చు. ఇంకా చదువు కూడా వచ్చిన వాళ్ళు ఏంటంటే వింటూ అక్షర దోషాలు లేకుండా ఎంతోమంది, గరికపాటి గారు చదివారు, చాగంటి గారు చదివారు, నందూరి గారు చదివారు, ఎంతోమంది వీడియోస్, లలితా సహస్రనామం వీడియోస్ చదివి దాని మీనింగ్ చెప్పి ప్రతి ఒక్కదానికి అర్థం చెప్పుకుంటూ శ్రీమాత్రే నమః అనే పదంతో సహా ప్రతి ఒక్కదానికి అర్థం చెప్పుకుంటూ వాళ్ళు చెప్పారండి. ప్రతి ఒక్క వీడియోలోని కూడా మనకి వివరంగా ఉంటుందన్నమాట. చదువుకోవచ్చు. లేదు నేను చదవలేకపోతున్నాను, రేపు వచ్చేవి నవరాత్రులు, చక్కగా రోజు ఒక 4 లైన్స్కి అర్థం పెట్టుకోండి. ఒకటి, నేను లలితా సహస్రనామం మొత్తం నేర్చుకోవాలి, గురూపదేశం ఉండాలి అని కొంతమంది అంటారు. మనకి గురువు అంటే వెంటనే దొరకడం కష్టం. గురువు దొరకాలన్నా కష్టమే. భగవంతుణ్ణి, అమ్మవారి గురువు, అమ్మే గురువు కదా మనకు ఫస్ట్ గురువు. అమ్మ నువ్వే గురువు, ఇందులో అక్షర దోషాలున్నా నువ్వే సరిదిద్దాలి, నువ్వే నేర్పించాలి. నేను నేర్చుకునే స్టేజ్లో ఉన్నాను, నాకు నేర్పించు తల్లి. నేను నేర్చుకోవాలని ఒక కంకణం కట్టుకున్నాను అంతే, దాన్ని సవ్యంగా నేర్పించడానికి నువ్వే తోడ్పడి అని చెప్పి ప్రతి ఒక్కరికి 4 లైన్స్ లేదా 5 లైన్స్, మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 10 లైన్స్ రోజుకి ఏదో ఒక సమయం పెట్టుకోండి. 10 లైన్స్కి అర్థం తెలుసుకోండి. అర్థం తెలిస్తే ఎప్పుడూ కూడా నమ్మి చేయొద్దు, తెలుసుకొని చెయ్యండి. తెలుసుకొని చేస్తే నమ్మకం పుడుతుంది. ఎవరో చెప్పారు లలితా సహస్రనామం చదవమన్నారు, కనకదారా స్తోత్రం చదవమన్నారని ఈరోజు మనం చేయడానికి సిద్ధపడతాం. కానీ అందులో చదివేటప్పుడు దాన్ని మనం ఫీల్ అవ్వం. ఎప్పుడు ఫీల్ అవుతాం అంటే ఒకటి తెలుసుకోవడం ద్వారా మనం ఫీల్ అవుతాం అనమాట. ఎనీవన్, మన పిల్లల్ని మనం తెలుసుకుంటే ఎలాగైతే నిందించమో అలాగే ఒక స్తోత్రం కానీ ఒక పారాయణం కానీ మనం తెలుసుకున్నామంటే ఒకరిని నిందించం ఫస్ట్. అందువల్ల ఇది నిజంగా జరగదా అనే పిచ్చిలో కూడా ఉండం. ఓకే, నేను నేర్చుకుంటున్నాను, నాకు మనం నేర్చుకోవడం మన చేంజింగ్ అండి. ఫస్ట్ ఒకరు చెప్పేటప్పుడు ఒక స్తోత్రాన్ని ఒక పారాయణం మనం ఎప్పుడైతే చదువుదామని సంకల్పం పెట్టుకుంటామో అక్కడి నుంచి మన లైఫ్ టర్న్. చాలామంది అంటారు స్తోత్రం చదివినంత మాత్రాన మన లైఫ్ టర్న్ అయిపోద్దా అని అంటారు. నువ్వు స్తోత్రం చదవడానికే కంకణం కట్టుకున్నావు అంటే అదే పెద్ద టర్న్ కదా. అది ఎందుకు ఆలోచించుకోవట్లేదు మనం? దానికోసం ఒక 10 లైన్స్, ఈరోజు నేను 10 లైన్స్ నేర్చుకుంటాను. చక్కగా దీపం పెట్టుకోండి, ఒక దండం పెట్టుకొని ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, ఒక పానకం నైవేద్యం పెట్టుకోండి. ఎవరికన్నా నేను చెప్పేది ఒకటే, లలితా సహస్రనామం చదివేటప్పుడు కావచ్చు, విష్ణు సహస్రనామం చదివేటప్పుడు కావచ్చు, మంత్రజపం చేసేటప్పుడు కావచ్చు, బాడీలో హీట్ అనేది రెడ్యూస్ అవుద్ది, బాగా హీట్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం తీసుకునేంత క్యాపబిలిటీ మనకు ఉండదు. అందుకని పానకాన్ని నైవేద్యం పెట్టి, అమ్మవారికి ఎంతో ఇష్టం అనమాట, పానకాన్ని నైవేద్యంగా పెట్టి లలితా సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది. రోజుకు ఒక 10 లైన్లు అర్థంతో కూడి చదువుకోండి. ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి. అన్ని జీవితాల్లో నాది కూడా ఒక జీవితం కాబట్టి నేను కూడా చేంజింగ్ చూశాను, ఎన్నో ఎదుర్కొని ఈరోజు లలితా సహస్రనామం గొప్పదనం చెప్పాను అంటే ఒకరు ఫీల్ అయితేనే దాని గురించి చెప్పగలరు. నాకు తెలిసినంత వరకు ఒక నామం గురించి కావచ్చు, ఒక జపం గురించి కావచ్చు, ఒక అమ్మవారి గురించి కావచ్చు, వాళ్ళు ఫీల్ అయితేనే వాళ్ళు చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళు నిజంగా అనుభూతి పొందారనమాట. అది చదవడం వల్ల వాళ్ళ అనుభూతి పొందితేనే ఇంకొకరు చదువుకోవాలి, ఇంకొకరు చదవండి అని చెప్పాలన్నమాట. ఇప్పుడు ఉన్న ఎంతోమంది హిందూ ధర్మం, సనాతన ధర్మం అని పోరాడుతున్నారు. ప్రతి ఒక్కరింటిలో మనం చదివి మనం దీపం పెడితే మన పిల్లవాళ్ళకు కూడా చదవాలనిపిస్తుంది. మా అమ్మ ఎందుకు రోజు ఇలా చదువుతుంది, అందులో ఏముంది అని ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళు కూడా ఓకే అమ్మ అదేంటో నేను చదువుతాను. ఆడకూతురు అయితే తను కూడా చదవడానికి సిద్ధపడుతుంది అనమాట.
ఎందుకంటే మనం ఫోన్ డైలీ మనం ఎక్కువసార్లు ఫోన్ చూసామనుకోండి, సేమ్ మన పిల్లలు కూడా ఫోనే చూడాలనుకుంటారు. ఒక బుక్ మనం చదివామనుకోండి, మనం చదివేటప్పుడు వాళ్ళు కూడా ఒక బుక్ తెచ్చుకొని చదువుతారు. అలాగే అమ్మ డైలీ దీపం పెట్టిందనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఓకే మా ఇంట్లో డైలీ దీపం పెట్టుకోవాలి అని అనుకుంటారనమాట. ఇది జరుగుతూ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా లలితా సహస్రనామం ఏది నేర్చుకోవాలనిపిస్తుంది, లలితా సహస్రనామం నేను ప్రత్యేకంగా చెప్పను. అమ్మ అభయాస్తంతో ఎప్పుడూ ఆవిడ చూపుతూనే ఉంటుంది, నేను అభయాస్తం ఇస్తున్నాను నీకు అంటే నా పాదాలు పట్టుకోరా నువ్వు, నన్ను పట్టుకోరా నువ్వు అని చెప్తుందనమాట. మనం స్వయంగా వెళ్ళి ఆవిడ్ని మనం పట్టుకోలేమండి. అది పారాయణం ద్వారా, స్తోత్రం ద్వారా, జపం ద్వారా మనం చేయగలం. జపానికి, పారాయణానికి, స్తోత్రానికి చాలా ఎక్కువగా పవర్ ఉంటుందని చెప్తారనమాట. అది మనం ఎంత ఎక్కువ మన బాడీలో తీసుకుంటే మనం అంత పాజిటివ్గా ఉండగలం. ఫస్ట్ అది మనం ఎక్కువ మన బాడీలో తీసుకోవాలి. చదివే వాళ్ళు చదవండి, చదవడం రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, చదువుకోలేని వాళ్ళు. చక్కగా మీ పిల్లలకి మీరు వంట చేసేటప్పుడు కావచ్చు, ఏదో ఒక తెలియని ఒక ప్రెస్టేషన్లో ఉన్నారు, అమ్మ నామమన్నా పెట్టుకోండి, లేదా లలితా సహస్రనామం పెట్టుకోండి. అది క్లియర్గా వినడానికి ట్రై చేయండి. చక్కగా ఇయర్ ఫోన్స్ ఉన్న వాళ్ళు అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బయటికి కూడా వినిపించకుండా మనం ఇయర్ ఫోన్స్తో వింటే అది ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంది అనమాట. పెట్టుకొని ఆ టైంలో ఒకరితో మాట్లాడొద్దు, ఒకరిని మనం డిస్టర్బ్ చేయొద్దు, ఏం చేయొద్దు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చక్కగా 45 మినిట్స్ 1 అవర్ నీట్గా వినండి. వినగా 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 చదువు రానివాడు కూడా అమ్మ స్తోత్రాన్ని కానీ దేవుడు స్మరణ కానీ చేయగలడనమాట. ఒక చదువు చదవగలడో లేదో నాకు తెలియదు, కానీ వినగా ఒక స్తోత్రం కానీ ఒక మంత్రం కానీ వినగా 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 వాడు కూడా చదవగలడు. హిందూ ధర్మం కాపాడాలండి, మన సనాతన ధర్మం కాపాడాలి. ఎవరో ప్రచారకర్తలు వాళ్ళు వీళ్ళు అవసరం లేదు. మన హిందూ ధర్మం మన సనాతన ధర్మం కాపాడాలంటే ప్రతి ఒక్కరింట్లో తల్లి అనేవాళ్ళు ఉన్నారు, ఆడది ఉంది. ప్రతి ఆడది పిల్లలకి చెప్పుకోగలిగితే, అమ్మా దండం పెట్టుకొని స్కూల్కి వెళ్ళు, దండం పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళు, భగవంతుడు ఇంట్లో ఉన్నాడు, నేను లేను నువ్వు దీపం పెట్టు అని చెప్తే మన హిందూ ధర్మం మనమే కాపాడుకోవచ్చు. పిల్లల్లో దేవుడు ఉన్నాడా లేడా అనే క్వశ్చన్ మార్క్ని మనమే తీసేయచ్చు అనమాట. మన హిందూ ధర్మం కావచ్చు, మన సనాతన ధర్మం కావచ్చు, ఏవో మోటివేషన్స్ వింటే వినొచ్చు, కానీ విని మారుతుందని నేను నమ్మను. ప్రతి తల్లి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు మార్పు చేసుకుంటే కంపల్సరీ మన హిందూ ధర్మం కాపాడుకోవచ్చు. అందరికీ మించినది మంచి అనుభూతి మన హిందూ ధర్మంలో ఉందండి. ఒక్కరి విగ్రహ ఆరాధన అనమాట. విగ్రహం పెట్టుకొని ముంగట భగవంతుడు అందులో ఉన్నాడు అని పూజ చేసుకునే ఒక మంచి ధర్మం మనకు ఉంది. దాన్ని మనం కాపాడుకుందాం. దాన్ని మనం కాపాడుకొని ప్రతి ఒక్కరికి కూడా మన పిల్లలకి మనమే చెప్పుకుందాం, ఎవరో చెప్పవలసిన అవసరం లేదు. జడలు వేస్తూ ఆడపిల్లకి చెప్పండి, అమ్మ దండం పెట్టుకొని వెళ్ళమ్మా అని. ఆ మగపిల్లడికి తినిపిస్తున్నంతసేపు కన్నయ్య నీకు బాగాలేదు, నీ స్థితి బాగాలేదు, దండం పెట్టుకో, భగవంతుడన్నా మార్చుతాడేమో అంటే ఫస్ట్ భగవంతుడు మార్చుతాడు అనేదాన్ని వాళ్ళు కూడా ఎటకారంగా తీసుకుంటారు. కానీ వాళ్ళకి ఒకటే చెప్పు, నువ్వు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే ఎగ్జామ్ నేను బాగా రాయగలను అంటే నువ్వు భగవంతుడి ముందు దండం పెట్టుకున్నప్పుడు నేను బాగా ఎగ్జామ్ రాయాలి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఫస్ట్ వాడి మైండ్లోకి వెళ్తుంది. అంటే వాడు ఎగ్జామ్ బాగా రాయడానికి అక్కడికి వెళ్ళి సహకరిస్తాడు. ఇంకోటి ఏంటంటే ఓకే నేను బాగా చదువుకున్నాను, నేను బాగా రాయాలి అనే థాట్ వాడికి ఉంటుంది అనమాట. భగవంతుని నమ్మడం అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మన మైండ్లోకి తెచ్చుకోవడం. భగవంతుడి ద్వారా కోరికలు నెరవేరడం కాదండి. ఎందుకు అంటే భగవంతుడి ద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో నువ్వు పాజిటివ్గా ఆలోచించినప్పుడు పాజిటివ్గా వర్క్ కూడా జరుగుద్ది అనమాట. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, దాని ద్వారా మన సంకల్పం గట్టిగా అవుతుంది అనమాట. అందుకే పూజలో చెప్తారు సంకల్పం చెప్పుకోండి అని అంటారనమాట. సంకల్పం చెప్పుకోండి అంటే ఒక పని కోసము, దీనికోసం నేను ఈ పూజ చేస్తున్నాను అంటే అక్కడ నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తావు అనమాట. ఆలోచించేసరికి సంకల్పం గట్టిపడ్డం అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ నీ ఊరి చుట్టూ రావడం. నేచర్కి నువ్వు ఏదైతే పాజిటివ్గా చెప్తావో నేచర్ నీకు అదే ఇస్తుంది. అదే భగవంతుడు, అదే అమ్మవారు. దీని ద్వారా లలితా సహస్రనామం చదువుదాం అనుకుంటారో, విష్ణు సహస్రనామం చదువుదాం అనుకుంటారో, కనకదార స్తోత్రం చదువుదాం, ఎన్నో ఉన్నాయి మనకి. ఏది చదువుదాం అనుకుంటారో అదైతే గట్టిగా చదివి అది పట్టుకోండి. ఫస్ట్ ఇది నేను చదువుకోవాలి అనే నియమకం పెట్టుకుంటే తెలియని ఒక మంచి వైబ్స్ వస్తాయి అన్నమాట. ఆ వైబ్స్ వల్ల మనం ఏదో చేయడానికి ఓకే
ఇప్పుడు ఒక నెగిటివ్ మైండ్తో ఉన్నప్పుడు నెగిటివ్ థాట్సే వస్తాయి. అంటే ఇంకా వాడిని ఎలా నాశనం చేయాలి, వీడిని ఎలా నాశనం చేయాలనే థాట్స్ వస్తాయి. ఒక స్తోత్రం చదివినప్పుడు ఒక పాజిటివ్ థాట్సే వస్తాయి. అంటే ఓకే, వాడు నన్ను నాశనం చేశాడు, వాడు నన్ను తిట్టాడు, నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, వాడికి సమాధానం కాలం చెప్తుంది అనే వర్షన్లో ఉంటాం మనం. దీని ద్వారా ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామం కాదు, ముందు మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందుకు రండి. అందరూ చూస్తున్నారు కదండి రాధా మనోహరి వ్లాగ్స్. ఎన్నో టెంపుల్స్ కోసం ఏవేవో చూపిస్తున్నాడు చక్కగా. టెంపుల్స్ కోసం వివరించడము, అక్కడ ఈ శివాలయం ఉందని అది ఇది అని చెప్తున్నాడు. ఇలాంటివి ఎన్నో కావాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.